హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకండి. నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనం పాస్‌పోర్ట్ అప్లై చేయాలంటే 100 రూల్స్ ఉంటాయి. ఏ చిన్న కేసు ఉండొద్దని అంటారు. అటువంటిది 32 కేసుల్లో ముద్దాయిగా ఉంటూ కొన్ని వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం విదేశీ పర్యటనలకి ఎలా అనుమతి ఇచ్చారో నాకైతే అర్థం కావట్ల. ప్రీవియస్ ఎళ్లారు అంటే, ఆయన ఒక అధికారంలో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెళ్లారు. ఇప్పుడు ఆయన ఒక సామాన్యుడు. పదవీ కాలం అయిపోయింది. ఒక సామాన్యుడు. ఇప్పుడు ఎలక్షన్స్ అయినియి. రిజల్ట్ తర్వాతే ఆయన ఏంటనేది ఆళ్ళు గెలిస్తే ఆ పార్టీ గెలిస్తేనే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ ఆ పార్టీ ఓడిపోయిందనుకుందాం. ఆయనకింకా ఇక్కడికొస్తే జైలు జీవితమే ఉంటది. అటువంటి వ్యక్తి ఒకవేళ రాకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చిన జడ్జి గారు దీనికి బాధ్యత వహిస్తారా? లేకపోతే సీబీఐ వాళ్ళు అనుమతిస్తున్నా గానీ ఓకే. అంటే ఎటువంటి అభ్యంతరం చెప్పని సీబీఐ వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఏందండి మన గవర్నమెంట్లు, మన కోర్టులు, మన న్యాయాలు. ఒక సామాన్యుడికి ఇన్ని వెసులుబాట్లుంటాయండి? ఒక సామాన్యుడు. ఈయన అధికారంలో ఉండబట్టే గదా! డబ్బు, అధికారం అనే ఉండబట్టే గదా! ఆయనకింత నడుస్తుంది. ఒక సామాన్యుడికి ఇలానే ఉంటుందా? థింక్ చేయండి. థ్యాంక్ యూ.